మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి? అంటే అమ్మ ఏం చేస్తారు, నాన్న ఏం చేస్తారు, ఎంతమంది మీరు? మంతని అని అయితే చెప్పారు ఊరైతే. అమ్మ ఇప్పుడు ఏం చేయట్లేదు కానీ హోమ్ మేకర్ అని, చిన్నప్పుడు స్మాల్ బిజినెస్ చేసేది, ఇంట్లో శారీస్ అట్లా అమ్మేది. డాడీ ఫార్మరే, ట్రాక్టర్ ఉండేది, సో ఫార్మింగ్ అంతే. ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు ఎంతో కొంత, బట్ తక్కువ లైక్ కంపారిటివ్లీ. ఇప్పుడు ముగ్గురం ఆల్మోస్ట్ ఎవరి కెరియర్లో వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్నాం. 2 అన్నయ్యలు నాకు, ఓకే, ప్రోగ్రెస్ అవుతున్నాం కాబట్టి. అండ్ మంతని అంటే తెలిసిందే కదా, కొంచెం టెంపుల్స్ ఇదంతా. సో నా ఏరియా కూడా నాకు ఇంపాక్ట్ ఉన్నది కావచ్చు నా దాంట్లో. లైక్ అక్కడ ఇక మనకి పండగలు వచ్చినా లేకపోతే ఎవ్రీ టైమ్ మంచి ఇట్లా టెంపుల్స్ దగ్గర ఇట్లా డొనేటింగ్ యాక్టివిటీస్ కానీ, ఫుడ్ డొనేషన్స్ కానీ, లేదా ఇలా అంతా కంటిన్యూస్గా ఏదో ఒక యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది అన్నట్టు. ఇక స్పిరిచువల్ దాంట్లో కూడా. సో అట్మాస్ఫియర్ వల్ల కూడా, నేను పెరిగిన వాతావరణంలో కూడా అట్లా డెఫినెట్గా మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ఆటోమేటిక్గా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఓకే, సో అలా ఉన్న మీరు ఏం చదివారు, ఎక్కడ స్కూలింగ్ అంతా ఎక్కడ? స్కూలింగ్ మొత్తం మంతనిలోనే, అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిన. ఇట్ ఇస్ స్టిల్ దేర్, కేరళ మేనేజ్మెంట్. అండ్ మన ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాద్లో చదువుకున్నా, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసినాను. తర్వాత డ్యూరింగ్ ద లైక్ వర్క్ అండ్ ఆల్ ఎల్ఎల్బి కూడా చదువుకున్నా. పర్స్యూ చేయలేదు తర్వాత, కానీ ఎల్ఎల్బి చదువుకున్నా. అలా మొత్తం అంటే చదువుకొని పరిస్థితుల వల్ల సమాజాన్ని చూసి కదిలించిన సంఘటనలు చూసి సేవారంగంలోకి వచ్చారు, అంతవరకు బాగానే ఉంది. బట్ ఈ డిఫరెంట్ ఈ ఫీల్డ్ ఏంటి మళ్ళీ, అంటే యాంకర్గా సినిమాల్లోకి రావాలనేది ఈ థాట్ ఎలా వచ్చింది? ఆపర్చునిటీస్ వచ్చినాయి అప్పుడు నాకు. ఇలాగా సోషల్ వర్క్ చేస్తున్నప్పుడు కానీ, సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్ కానీ, అప్పుడు మంచిగా అప్పుడప్పుడే ఫేస్బుక్ వచ్చింది కదా, ఫేస్బుక్ త్రూ అలాగా మంచిగా రీచ్ పోయింది నాకు. అండ్ అందరు నన్ను సోషల్ యాక్టివిటీస్కి అప్రిషియేట్ చేసేది. ఆ పార్ట్ ఆఫ్ పీపుల్లా ఈ డైరెక్టర్స్ కానీ, మూవీస్లో ఉన్న వాళ్ళు కానీ కొంచెం అప్రోచ్ అయ్యేటోళ్ళు అన్నట్టు. దెన్ ఎవర్ అంటే లైక్ సోషల్ యాక్టివిజం కానీ, లేకపోతే సోషల్ వర్క్ గురించి అప్రిషియేట్ చేసేది కానీ, యూ లుక్ గుడ్, నీకు అది స్క్రీన్స్ ప్రెజెన్స్ మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాం, మంచి ఫీచర్స్ ఉన్నాయి అని ఆపర్చునిటీస్. అండ్ ఆల్సో కొంతమంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానీ, కొంచెం మంచి హీరోస్, వీళ్ళంతా పెద్ద హీరోస్, వాళ్ళంతా ఎక్స్పీరియన్స్డ్ హీరోస్, పెద్ద హీరోస్ అంటే ఐ మీన్ వాళ్ళు చెప్పడం, అప్రిషియేట్ చేయడము, అట్లా చేయడం వల్ల అండ్ కొన్ని ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఆపర్చునిటీస్ వస్తున్నప్పుడు నాకేది కంఫర్టబుల్ ఉన్నది అవి చూసుకుంటూ చేస్తూ వచ్చినాను. స్లో ప్రోగ్రెస్, స్మాల్ స్టెప్స్ అని మంచిగా ఉండే. అంతేగా అనుకున్నారా ఎప్పుడైనా ఈ ఫీల్డ్కి వస్తాను, ఇలా ఉంటాను, సేవతో పాటు నలుగురికి కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉండి మనం ఎంటర్టైన్మెంట్ అందిస్తాను అని ఎప్పుడైనా అనుకున్నారు? ఎప్పుడు అనుకోలేదు, ఆలోచన లేకుండా అనుకోలేదు ఎప్పుడు. ఆ ఫ్యాంటసీ టైప్ ఆఫ్ థింగ్ ఉంటుంది కదా ఎవరికైనా, ఇట్లా హోర్డింగ్లలో కనిపించుడు కానీ అట్లా, అది ఉండేది చిన్నప్పుడు. కానీ మనకంత ఆలోచన, అంత పర్సీవ్ చేసేంత ఆలోచన కానీ అదంతా లేకపోతుండే.